ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా కొనితివాడ గ్రామంలో శ్రీ సీతామాత ధ్యాన జ్ఞాన నిలయం ప్రారంభోత్సవ కార్యక్రమం. గుంటూరు జిల్లా దాచపల్లిలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని బలిజ కళ్యాణ మండపంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అనుమాస్పల్లి గ్రామంలోని మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థల్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిరంతరము ధ్యానం చేయాలని, అలాగే అందరికీ ధ్యానం విశిష్టత గురించి తెలియజేయాలని సూచించారు. అనంతరం ధ్యానులు సామూహికంగా ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. जब महाराजों के प्रवचन में स्वाध्याय में सुना था कि ध्यान से तब से ही हमारे 24 तीर्थंकरों ने और भी बहुत सारे तीर्थंकरों ने मोक्ष को पाया है। बस उसी से मैं ध्यान सत्र की तरफ आकर्षित थी। मैं काटोकाची से बिलोंग करती थी। वहाँ पर जैसे बताया मीना मिश्रा जी के यहाँ स्टार्ट होता था। मैं जब वहाँ पर गई तो उस दिन माधवी मैम वहाँ पर आई हुई थी और सबसे पहले मुझे ध्यान माधवी मैम ने ही सिखाया था। कुछ एक्सपीरियंस तो नहीं हुआ, पर हाँ बहुत अच्छा, जितना देर भी ध्यान हुआ था एकदम कोई थॉट नहीं, एकदम साइलेंस में भी बहुत अच्छा फील हुआ था। फिर धीरे धीरे ऐसा हुआ कि और पिरामिड स्पिरिचुअल ट्रस्ट से मुझे जुड़ने का मौका मिला। సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని సాయిరాం నగర్లో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా హైదరాబాద్కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న నరేంద్ర ముద్దల్కర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ధ్యాన మార్గంలోకి రాలేమని తెలియజేశారు. ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని, ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ మీనా దంపతులు, స్వప్న పరమేశ్వర్ దంపతులు, రచయ్య జయశ్రీ దంపతులు, అమరావతి రాఘవేందర్ దంపతులు, స్వప్న శ్రీనివాస్ దంపతులు, మాస్టర్లు సుదర్శన్ రమాదేవి, డాక్టర్ నారాయణరావు, చందు, జహీరాబాద్ పట్టణ ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి సెకండ్ కూడా నేను ధ్యానాన్ని చెప్తూ ఉంటాను. ఏ విషయం మాట్లాడినా, ప్రతి ఒక్కరికి ఫోన్లో మాట్లాడినా, బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ధ్యానం గురించి చెప్తూ ఉంటాను. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, అందరికీ అందించాలి, ప్రతి ఒక్కరూ మాస్టర్ కావాలని మరి గురువు గారి సంకల్పము. ధ్యానానికి రావడం అంటే ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే కానీ ధ్యానం దిక్కు రాదు. ఇచ్చారు. సార్ గారికి, నరేందర్ సార్కి గట్టిగా ఇంతటి సమయము మనకి ఇచ్చినందుకు మీరందరూ.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మాయ ఆధీనంలో ఉన్నవాడు మానవుడని, మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు భగవంతుడని తెలియజేశారు. అలాగే వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. మాయ అంటే భ్రమలంటే మాయ. ఎందుకంటే భగవంతుడు మాయను తన అధీనంలో ఉంచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మాయను తన అధీనంలో ఉంచుకున్నాడు. మరి మనిషి మాయ యొక్క అధీనంలో ఉన్నాడు. మానవుడు అంటే ఏం చేశాడు? మాయ యొక్క అధీనంలో ఉన్నవాడు మానవుడు. భగవంతుడు అంటే మాయను తన అధీనంలో ఉంచుకున్నవాడు. మరి మనం ఏం కావాలి? మాయను మనం జయించాలంటే మనం భగవంతుడు కావాలి. మరి భగవంతుడు అయ్యే సాధనే ఈ యొక్క ఉత్తమోత్తమ శ్వాస మీద ధ్యాన సాధన. ఇది మామూలు కాదు, ఉత్తమైనది, సృష్టిలోనే మహాశ్రేష్టమైనది, అద్భుతమైనది. శాస్త్రాలు చెప్తున్నది, గురువులు చెప్తున్నది. మరి ఈ సాధన ద్వారా మనమంతా భగవంతులు అవుతాం. మరి భగవంతులు అవ్వాలంటే మనం మొట్టమొదటిగా ఈ యొక్క మాయ నుంచి పూర్తిగా వైదొలగాలి. వేమన చెప్తాడు, సతులు సుతులు మాయ, సంసారము మాయ, ధనము ఘనము మాయ, మాయ తనువు గెలుచువాడు మాయ, మాయ గెలుచువాడు మర్మజ్ఞుడైన యోగి, విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్తున్నాడు? సతులు సుతులు మాయనాయన. తల్లిదండ్రులు భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాయనాయన. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని మేరు కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ సిద్ధిరాజు నివాసంలో ధ్యాన సప్తాహం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్టీపీసీ పద్మ పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మ చైతన్యం సిద్ధిస్తుందని తెలిపారు. ధ్యానం చేయడం వలన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రం అవుతాయని, ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రం అవుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ సిద్ధిరాజు దంపతులను అలాగే మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సీను, సంతోష్, స్వరూప, సంధ్య పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితివాడ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ ఎరకరాజు అరుణచే నిర్మించబడిన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కోటిపల్లి అనంతలక్ష్మి పాల్గొని పిరమిడ్ను ప్రారంభించి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ధ్యాన మందిరానికి శ్రీ సీతామాత ధ్యాన జ్ఞాన నిలయంగా నామకరణం చేశారు ధ్యాన మందిర నిర్మాణకర్తలు. అనంతరం పిరమిడ్ మాస్టర్ అనంతలక్ష్మి తన ధ్యాన అనుభవాలతో పాటు చక్కని జ్ఞాన సందేశాలు ఇచ్చి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్,
పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సుబ్బరాజు, సురేష్, దుర్గావాణి, దుర్గాలక్ష్మి, మోహన్, సుబ్బరాయుడు సుమారు 100 మంది ధ్యానులు పాల్గొన్నారు. గ్రామంలో మన ఎర్రవలస మండలంలో చక్కగా ధ్యానం చేసుకోవటానికి మరొక ధ్యాన మందిరం శ్రీ సీతామాత ధ్యాన నిలయం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని బలిజ కళ్యాణ మండపంలో 80వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా జ్ఞానదాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి సందేశాన్ని ఆలకించారు. యోగమందు శ్రద్ధాభక్తులు కలిగి శ్రద్ధతో ఉన్నా దానిపైన విశ్వాసంతో పనిచేస్తున్నా, దానిపైన విశ్వాసం ఉంది, దానికి తగ్గట్టు బలమైన నా దగ్గర సాధన కూడా చేస్తున్నా. ఈ సాధన విశ్వాసము రెండు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధాభక్తులు కలిగి ఒకవేళ నేను చేసేటటువంటి సాధనలో ఆ ఇంద్రియాలు ఆ మనస్సు నేను వశపరచుకోవాలి. ఏమవుతుంది మధ్యలో జారిపోయినాననుకో నాకెక్కేది, లేదా ప్రాణమే పోయి శరీరమే పడిపోయిందనుకో నాకెక్కి ఏమవుతుంది అని అడుగుతాడు అర్జునుడు. వానికి ఏమవుతుంది నాకెక్కి అని కాదు, ఆ సాధన చేసేవాడు మధ్యలో జారిపోయిన వ్యక్తికి ఏమవుతుంది. అది శ్రద్ధయోగ్యతో యోగా చలితమానస అప్రాప్త యోగ సంసిద్ధిం కాబట్టి కృష్ణ కలిగింది. కృష్ణాని యోగమును శ్రద్ధాభక్తులు కలిగి ఇంద్రియములను నిగ్రహింపలేక యోగ సాధన పూర్తిగా పిలుచువానికి ఏమలును ఖచ్చితంగా భయప్రష్ట చిన్న భ్రమవరసతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి అది యువమేమో కలుసుకోలేదండి. అది ఇంటికి జరిగిన రేవడి అంటే అది అటు ఎక్కడ ఇంటి ఎక్కడ. అదేవిధంగా యోగభ్రష్టుడు కూడా యోగ మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తూ మనస్సును నిలబెట్టుకోలేక నిశ్చలపరుచుకోలేక ఆయుష్ తాలక ప్రాణం పోయినప్పటికీ లేదంటే చేస్తూ ఏదో గొప్ప అవంతరం వచ్చి యోగ మార్గం నుంచి జారిపోతే వానికి ఏమవుతుంది, ఆ చెదిరిన నేరం వల్లే నశిస్తాడేమి. అటు పరబ్రహ్మ స్థితిలోనూ స్థిరపడక ఇటు వేద కర్మలు పుణ్యకర్మలు ఎన్నో ఉన్నాయి, పూజలు వ్రతాలు దానాలు యజ్ఞాలు. అవన్న దానమో ధర్మమో ఏదో సంపాదించి 10 రూపాయలు దానం చేస్తే ఆ దానం వల్ల పుణ్యమని వస్తుంది. అటు పుణ్యము లేక ఇటు యోగ సిద్ధి కలగక రెండింటికి జరిగిన రేవడి అవుతాడా ఏమి అని అడుగుతున్నాడు అర్జునుడు. కర్ణాటక బళ్ళారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో 365 రోజులు 365 మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 205వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరేష్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు.
SSM ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దాచపల్లిలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన ఎలా చేయాలి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అలాగే శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత TSR మూర్తిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. మన గురువు మన శ్వాస ధ్యాన శాస్త్రములు. గురువుతో కూడి ఉందాం. శ్వాసే గురువు. ఎరుకతో శ్వాసిద్దాం. ప్రతి శ్వాసని గమనిద్దాం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. ధ్యానం నిర్విషయం మనః అన్నాడు పతంజలి మహర్షి. మనసును ఖాళీ చేయడమే ధ్యానం. దానికి మార్గము సుఖమయ ప్రాణాయామము, శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎప్పుడు ఎరుకతో ఉండటమే ధ్యానం అని తెలిపారు. మన ఆలోచనలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇది అవసరమైందే మనకి అనవసరమైంది. గమనించడమే ధ్యానం అంటే. ధ్యానం అంటే 10 గంటల సేపు కళ్ళు మూసుకొని కూర్చొని కలమై 23 గంటలు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే కుదరదు. అది ప్రతి క్షణము గమనించాలి. నీ మీద ఎరుక మచ్చ పడకూడదు, నీ కర్మ అంటుకోకూడదు అంటే అని చెప్తాను పెద్దలు. ప్రతి క్షణము జరిగే శ్వాస మీద ప్రతి క్షణము తిరిగే మనసు పెట్టాలి. నువ్వు ప్రతి గింజని ఎట్లా ఏరేస్తావో చూస్తావో, గింజ పక్కల గింజని చూస్తావా లేదా? చూస్తేనే కరెక్ట్గా ఏదైతే కొట్టేయగలుగుతాం. అలా మనకు వచ్చే ఆలోచన కానీ నువ్వు అలా గమనించాలి, అలా చూడాలి. ప్రతి క్షణము ఇది కూర్చొని గంట సేపే కాదు, 24 గంటలు ఒక్క క్షణం ఏదమనిసినటువంటి నీది ఏదిస్తుంది. ముక్కు పెట్టి 3 చెరువులు నీళ్ళు ఆపుతుంది, ఏమేమో చేపిస్తుంది, ఎంత పిల్లలనే చేపిస్తుంది. నువ్వు ఇది కావాలనుకుంటే నువ్వు పిరమిడ్ కావాలని నడిచి రావాల్సిందే కదా. నువ్వు ఇది కావాలనుకుంటే దాని ఆ మార్గంలో నడచాలా. నువ్వు ఇది కావాలనుకుంటే పిరమిడ్ కావాలంటే ఈ మార్గంలో శివాలయం పోం కదా, పోతామా? అది ఎట్లా ఇది కావాలనుకుంటే ఈ మార్గంలో ఏమీ మనకు అవసరమైందా అనవసరమైందా, యాటికి పోతే యాసంతులే పోతే తిరుగుతుందని అన్ని చూసుకుంటామో లేదా? దీనికి కానీ మనం ప్రతి క్షణం గమనించాలి దాన్ని. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, ధ్యానం చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సార్ మీ పక్కన కూర్చున్నప్పుడు ఒక మనిషి ఇలా చేశాడు అంటే ఇప్పుడే కింద అయిందిరా, పిందే కాయ కావాలి, పండు కావాలి, పడాలి. అప్పుడు ఆ పండు పడ్డప్పుడు దాని యొక్క బాధ ఎలా ఉంటుందో తెలియాలి. ఇప్పుడు మనం కిందలాగా నేర్చుకున్నాం. కాయ కావాలి, పండుగ రావాలి, పరిపూర్ణంగా రావాలి. అప్పుడు ఆ మధురాన్ని స్వీకరించడం తెలుస్తుంది. లేదు నా జీవితం, నా పిండి, నా కాయ, నా జీవితం, నా ఇష్టం అనుకున్నారనుకోండి, ఆ అనుభవము, ఆ బాధ, ఆ కష్టం వర్ణనాతీతం మానవ జన్మ. ఎందుకంటే
చిన్న వయసులోనే ఉన్నప్పుడు ఏ కర్మ సిద్ధాంతమో ధ్యానం దొరికిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకున్న దాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడవలేదు. ఒక్కోసారి అయితే అనుకునేవాడిని ఈ ధ్యానం పట్టేసి ఏదైనా బిజినెస్ చేసుకుందామని అనుకున్నాను సార్. అనుకొని ఒక బిజినెస్ మాట్లాడేసి ఎటో బయటకు పోయి సాయంత్రం వచ్చేసరికి మా అన్నచ్చారితో గొడవ పెట్టుకునేవాడు. ఆ ఓనర్ దగ్గర వచ్చి నీకేమి ఇచ్చేదా షేట, మీ అన్నచ్చేదో వచ్చి గొడవ పెట్టుకున్నట్టే, అంటే నాది వ్యాపారం చేయాల్సిన పని కాదు, ఇంకా నువ్వు చేయాల్సింది దానికన్నా గొప్పది ఉందని నాకు అక్కడి నుంచి అంటే ఎవరో వచ్చి గొడవ పెట్టేసుకొని క్యాన్సిల్ చేశారన్నమాట. అంటే నేను చేయాల్సింది అది కాదు. కాబట్టి మీ జీవితంలో కూడా ఏదైనా పొరపాట్లు చేయాల్సినవి ఉంటున్నా కూడా మార్చుకోండి. ఈ క్షణం నుంచి మార్చుకుంటే మీ జీవితంలో ప్రతిదీ కూడా మీ దగ్గరికి చేరుతుంది. మీకు ప్రాప్తం ఉన్నది, మీకు యోగం ఉన్నది, మీకు చెందాల్సింది, మీ గొప్ప జీవితం అనుభవించాల్సింది. పిల్లలు ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓం సంజీవని మెగా పిరమిడ్లో ఈ నెల 20న బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో జరిగే మహాకర్ణ శాకాహార ర్యాలీకి సంబంధించిన పాంప్లెట్లను విడుదల చేసి ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సేవాదల్ ఆంధ్ర జోనల్ ప్రెసిడెంట్ నన్నూరి శ్రీనివాసరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భువనేశ్వర్ చారి, శైలజ, ఓం సంజీవని మెగా పిరమిడ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొని శాకాహార పాంప్లెట్లను విడుదల చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. నేను ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ జోనల్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఒంగోలు మా విలేజ్కి పరిమితమై ఉండేవాడిని. ఆ తర్వాత సేవాదల్ జిల్లా కన్వీనర్గా కొన్ని సంవత్సరాల పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం 12 జిల్లాల మీద బాధ్యతలు అప్పగించి ప్రతి నిత్యం కూడా ఈ మూమెంట్ కోసమే వర్క్ చేస్తున్నాను. వేరే అదర్ వర్క్ కూడా నేనేమి చేయట్లేదు, మూమెంట్ కోసమే వర్క్ చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో శాకాహార ర్యాలీలు జరగాలనేది మెయిన్ ఈ మూమెంట్ యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా రేపు ఏప్రిల్ 20వ తేదీ 5-6 వేల మందితోటి ర్యాలీ జరగబోతుంది. దానికి మీ అందరినీ ఆహ్వానిద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పిఎస్ఎస్ఎం మూమెంట్ 3 విషయాల మీద ఉద్యమం చేస్తుంది. 1 ధ్యాన జగత్తు, 2 పిరమిడ్ జగత్తు, 3వది శాకాహార జగత్. మరి ధ్యాన జగత్తులో భాగంగా మరి అనేక క్లాసులు, సండే వస్తే క్లాసులే, ఎక్కడ చూసినా క్లాసులే. పత్రిజీ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా స్పీడ్ అయింది మూమెంట్ కూడా. స్లోగన్స్ పలకదాం. చలో చెరుకుపల్లి, ఏం వాయిస్ రావట్లేదు, ఇదే నేను నేర్పుతున్నాను. చలో చెరుకుపల్లి, చలో చెరుకుపల్లి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్. కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలు జిల్లా కేంద్రంలో అహింసా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఉదయం 9 గంటలకు కర్నూలులోని పరిమళానగర్లో గల కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆధ్వర్యంలో పిరమిడ్ భూమి పూజ కార్యక్రమం ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఉదయం 11:11 పిరమిడ్ కి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం, మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, శ్రీనివాసులు. పిఎంసి
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.